సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండలంలోని తిగులు గ్రామానికి చెందిన రైతు ఎనకనపల్లి నవీన్ 4 ఎకరాల పత్తి పంట ఆకులన్నీ ముడత రావడంతో తన పంట నష్టం జరుగుతుందని రైతు భవ్య టీవీని సంప్రదించారు. మంగళవారం నకిలీ పత్తి విత్తనాలు తమను నట్టేట ముంచుతున్నాయని, ఖాతా పూత దశలో పంట అంతా ఆకులన్నీ బెండ ఆకులోలే అవుతున్నాయని భవ్య టీవీలో ప్రసారమైన కథనానికి స్పందన లభించింది. ఏరువాక కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు మండల వ్యవసాయ అధికారి వసంతరావుతో కలిసి శనివారం రైతు ఎనకపల్లి నవీన్ పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు నవీన్ పత్తి పంటను పరిశీలించగా ఆకులు ముడత రావటం వాస్తవేనని, పత్తికి వాడిన పురుగుమందుల వివరాలను రైతు నవీన్ అడిగి తెలుసుకున్నామన్నారు. ముడతకు గల కారణాలు తెలుసుకునేందుకే పత్తి చెట్లను శాంపిల్ గా తీసుకుని హైదరాబాద్ ల్యాబ్ కు పంపిస్తున్నామన్నారు. ల్యాబ్ పరీక్షల అనంతరం నకిలీ విత్తనాల లేదా పురుగుల మందు ప్రభావం వల్ల జరిగిందా అని తెలుస్తుందన్నారు. రిపోర్టు ఆధారంగా తదుపరి ఆలోచన చేస్తామన్నారు. ఈరోజు తీగులు గ్రామంలోని ఎక్కపల్లి నవీన్ యొక్క పత్తి పంటను ఆయన ఏదైతే పూత మొగ్గ బాగా రాలేదని చెప్పినాడు, దాని ఆధారంగా మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఏమవుతుందంటే ఆయన ఈ యొక్క కెమికల్స్ ఏదైతే కొట్టేది ఉందో పురుగు మందు ఉన్నది, ఆ గ్రోత్ మందులు అనుకొని పురుగు మందునే ఇదే ఒక డబ్బా ఇంకో డబ్బా అట్లా 3 జాలు కొనుకొచ్చుకుంటూ కొట్టుకున్నాడు. కాకపోతే అది అప్పటికి ఇప్పటికి ఒక 60% రికవర్ అయింది అంటున్నారు. అయితే ఇప్పుడు మేము యాజ్ ఏ సైంటిస్ట్గా ఏం చేసినామంటే మొత్తం శాంపుల్ తీసుకున్నాం, ప్లాంట్ శాంపుల్ తీసుకున్నాము. హైదరాబాద్కు ఒక రెసిడ్యూ దాని ఎట్లా ఉంది అనేది చూసుకోవడానికని మేము తీసినాము. అది పంపిస్తున్నాము. అది పంపిన తర్వాత ఒకవేళ దాంట్లో ఏమవుతుంది, హెర్బిసైడ్స్ వాడిరా, పెస్టిసైడ్తో అయిందా, లేకపోతే సీడ్ ఫాల్టా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దాని ద్వారా తెలిసిన తర్వాత మనం దాన్ని ఫర్దర్గా ఏం చేయాలనేది నిర్ణయించడం జరుగుతుంది.